అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి. ఈరోజు సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము 1వ వచనము. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. ఆమేన్. ఇక్కడ దేవుడు మనకేం చెప్తున్నారు అంటే, మన యెహోవా తండ్రి పైన ఎప్పుడైతే నమ్మకము ఉంచుతామో మనము కదలక నిత్యం నిలుచు సియోను కొండవలే ఉంటామంట. ఒక కొండను మనం చూస్తే ఎన్ని తుఫాన్లు వచ్చినా ఆ కొండ ప్లేస్ల నుంచి పక్కకి వెళ్ళిపోదు. ఎన్ని అలజడులు వచ్చినా, ఎన్ని భూకంపాలు వచ్చినా కొండ అనేది కదలదు. ఎందుకు అంటే ఆ కొండ స్ట్రాంగ్ అయి ఉంటుంది కాబట్టి. మన జీవితంలో కూడా మనము ఒక దేవుడు నాకు ఉన్నాడు అని మనం ఒక స్ట్రాంగ్లో ఉండాలంట, స్ట్రాంగ్నెస్లో మనం ఉండాలంట. దేవుడు నాకున్నాడు, ఎన్ని సమస్యలు వచ్చినా నన్ను ఏం చేయలేవు, వాటి నుంచి తప్పించే గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము అని చెప్పి ఒక నమ్మకం మనకు ఉండాలంట. ఎవరికైతే శ్రమలు ఇబ్బందులు ఉన్నాయో, ఇవి నేను తట్టుకోలేను, వీటిలో నుంచి ఎలా బయటికి రావాలి అని అనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేద్దాము. దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాము. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.